సరే ఏంటి రమ్మన్నావు? కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా, అయితే పొద్దున్నే స్నానం చేసి గుడికెళ్ళి దీపం పెట్టొచ్చా. ఎందుకో తెలుసా? ఈరోజు కార్తీక సోమవారం కదా. నీ బొందా, కార్తీక సోమవారం ఓకే, ఈ రోజు ఇలా చేస్తే కాబోయే హస్బెండ్ కి మంచిదంట. మరి నీకోసం నేను ఇంత చేసా కదా, నువ్వు నా కోసం ఏం చేస్తావు? చెప్పు సోమరా, చెప్పు ఏం చేయమంటావు? ఆఫర్ లేకపోయినా సరే అమెజాన్ లో ఆర్డర్ పెట్టమంటావా, లేకపోతే కాస్ట్ ఎక్కువైనా పర్లా నీరుస్ లో డ్రెస్ కొనిపించమంటావా? చీ, అదేం కాదు, చాలా సింపుల్ దే. చాలా సింపులా? ఏంటది? ఏం లేదు, ఇవాళ నాతో పాటు నువ్వు కూడా ఉపవాసం ఉండు. స్పందన నేను నీ కోసం తెల్లారే లేచి చెల్లెలతో స్నానం చేసి గుడికెళ్ళి దీపం పెట్టేస్తే నువ్వు నా కోసం ఇది కూడా చేయలేవా? నువ్వు డిసప్పాయింట్ అవ్వకు బేబీ, ఉపవాసమేగా చేస్తాను నీకోసం. ఉపవాసం కర్మ నిరాహార దీక్ష చేస్తాను. వెరీ గుడ్, మనం ఇవాళ సాయంత్రం వరకు ఉపవాసం చేసి గుడికెళ్ళి దర్శనం చేసుకుని కలిసి భోంచేద్దాం. మనిద్దరం కలిసా? దానగడు కూడా ఈ ఉపవాసాలు గట్ట మనం చెయ్యం. ఉపవాసం గట్ట ఏమొద్దులేరా, నీకు నచ్చింది తిను, మేమిద్దరం ఉంటాం. అలా అయితే ఓకే, నువ్వు చేసుకో. దేవుడు దేవుడు ఉపవాసం ఎక్కిరిస్తాను. బండి పావు బజ్జీ తింటారా? ఉపవాసం ఉంటే పావు బాజీ తింటారా? ఉపవాసం నువ్వే, నేను కాదు. ఆయన ఆడు తింటా అంటే నీకేంటి, పదా. ఆయన గుడికి వెళ్ళడం కానీ టైం ఉంది స్పందన. 10 నిమిషాలు తినలేమేంటి? 10 నిమిషాలు చాలు. పావు బజ్జీ పావు బజ్జీ. ఏం చేస్తున్నావే? ఇవాళ సాయంత్రం వరకు ఉపవాసం నేను బంటి. అరే ఒక్క మొక్క పెట్టరా, ఏం తినలేదు కదా పొద్దు నుంచి. చూస్తే తిడుతుంది. అరే ఫోన్ మాట్లాడుతుంది కదరా, కనపడతలేరా? ప్లీజ్ అర్థం చేసుకోరా. మళ్ళీ నన్ను తిడుతుంది బాబు. ప్లీజ్ అర్థం చేసుకోరా రే, ప్లీజ్ రే. అవునా? వచ్చేస్తుందిరా. పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా, బాగా ఆకలేసింది. అలా